ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయాల షాప్ ను ఆయన సందర్శించి ఎరువుల నిల్వలు పలు రికార్డు తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న సేవలు పరిశీలించారు. మందుల నిల్వలు స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యాధుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ రాహుల్ సందర్శించారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. హాజరు శాతాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 100% ఉన్నత ప్రతిభ కనబర్చిన లక్ష్యంతో విద్యా బోధన చేపడుతున్నామని, తమ పిల్లలకు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ జయేంద్రరెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఫర్టిలైజర్ షాప్స్ అన్ని కూడా మొత్తము రెవెన్యూ, అగ్రికల్చర్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక జాయింట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మండల్ లెవెల్లో జాయింట్ టీమ్స్, రెవెన్యూ డివిజన్ లెవెల్లో జాయింట్ టీమ్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా జాయింట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు గత 2 రోజుల్లో కూడా విస్తృతంగా మొత్తం అన్ని ఫర్టిలైజర్ షాప్స్, ఒకవేళ అది ప్యాక్ సెంటర్స్ లో ఉంటే ప్యాక్ సెంటర్స్ వల్ల, ఒకవేళ ప్రైవేట్ డీలర్స్ ఉంటే ప్రైవేట్ డీలర్స్ లో కూడా అన్ని సెంటర్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం కాకుండా ఉండడానికి కూడా, ఆ యూరియా ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఉండడానికి కూడా, అది మిస్యూజ్ కాకుండా ఉండడానికి కూడా స్టాక్స్ ఎంత అవైలబుల్ ఉన్నాయి కూడా అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టాక్స్ ఎంతైతే మనకి ఫిజికల్ గా మనకు అవైలబుల్ ఉంటుందో ఆన్లైన్, ఈ పాస్ మెషిన్ లో కూడా వాళ్ళు ఎంట్రీ చేస్తూ ఉండాలి. ఎప్పుడుకి ఫిజికల్ కి ఆన్లైన్ కి తేడా లేకుండా ఉంటే మనకి అయిపోతున్న కొద్ది కూడా ప్రభుత్వం తరఫు నుంచి మనకు అలాట్మెంట్ అవుతూ ఉంటుంది, మన జిల్లాకి వస్తూ ఉంటుంది. అవి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఫిగర్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలనేసి కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే కూడా మన ఫిగర్స్ అన్ని కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా యూరియా కొరత అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడన్నా కొద్దిగా యూరియా దగ్గరకు వచ్చింది, మనకి స్టాక్ రావడానికి 1-2 రోజులు పడుతుంది అనేసి అంటే కూడా ఆల్రెడీ అక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి. ఎక్కడైతే మనకు ఆల్రెడీ ఎక్సెస్ గా అవైలబుల్ ఉందో అక్కడ నుంచి ఇమీడియట్ కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాక్ సెంటర్ కి ఇక్కడ ఈ ఫర్టిలైజర్ దానికి కూడా మనం వచ్చి చూసినట్టయితే కూడా ఎల్దుర్తిలా ఇక్కడ కూడా ఆల్రెడీ అడిక్వేట్ గా మనకి సుమారు ఒక 1000 బ్యాగ్స్ వరకు ఆల్రెడీ అడిక్వేట్ గా ఇక్కడ అవైలబుల్ ఉంది. ఒక 230 బ్యాగులు ఆల్రెడీ ఈ రోజు మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చింది. యాజ్ అండ్ వెన్ అయిపోతున్న కొద్ది కూడా ప్రభుత్వం పంపిస్తూ ఉంది. మొత్తం మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా నిన్న వరకు 4900 మెట్రిక్ టన్స్ ఉండే, ఇప్పుడు ఈ రోజు చూస్తే కూడా 4500 అబోవ్ మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మన దగ్గర నిల్వ ఉన్న యూరియా ఉంది. ఎక్కడ కూడా ఇష్యూ కాకుండా కూడా ప్రభుత్వం ప్రజలకు ఎస్పెషల్లీ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా మనకి నాణ్యమైన ఎరువులు వాళ్ళకి సకాలంలో అందే విధంగా కూడా అన్ని చర్యలు చేపడుతూ ఉంది. ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎవరన్నా అంటే లేని కొరతని కావాలని దురుద్దేశంతో ఎవరైనా సృష్టించినట్టయితే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. లేని దుఃఖంగా ప్రజలను రెచ్చగొట్టి, రైతులను రెచ్చగొట్టి లేని కొరతని సృష్టిస్తే మాత్రం వాళ్ళ మీద చట్టరీత్యా చాలా కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మన రైతులందరూ ఇప్పుడు ఆనందించదగ్గ విషయం అంటే జిల్లా వాళ్ళ మొత్తం అన్ని మండలాల్లో కూడా ఒక 2 రోజుల నుంచి మంచిగా వర్షాలు కూడా విస్తృతంగా కూడా పడతా ఉన్నాయి. మన చెరువులు అన్ని కూడా నిండుతా ఉన్నాయి. అది ఒక శుభ పరిణామం. రైతులంతా కూడా ఆనందంగా ఉన్నారు. అందరు కూడా నాట్లకి రెడీ అవుతా ఉన్నారు. మేబీ మనం ఎక్స్పెక్టేషన్ అంటే ఇంకో 10-15 డేస్ లా చాలా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా నాట్లన్నీ వేయడం కూడా మొత్తం కంప్లీట్ కూడా అవుతాయి అనేసి కూడా అనుకుంటా ఉన్నాం. మరి దానికి తగ్గట్టుగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ, అదేవిధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఫీల్డ్లోనే ఉండమని చెప్పినాం. రైతులతో మమేకమై రైతులతో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ కూడా వాళ్ళతో మమేకమై ఉండమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఏ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఏ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ విలేజ్కి వెళ్తున్నారు,
ఎవరితో ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనేది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి అవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం. సో అందరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉంది, రైతులతోని మమేకమై వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రైతులకు అందరూ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా మరొకసారి అందరికి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు వర్షాలు మన జిల్లా వ్యాప్తంగా చూస్తూ కూడా విస్తృతంగా పడుతూ ఉన్నాయి. సో వర్షాలు అధికంగా పడినప్పుడు ఒక ఛాన్స్ ఏముంటుందంటే కూడా మనకి డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, సో ఇటువంటి డిసీజెస్ అంతా కూడా వ్యాధులు ప్రబలే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఉండకుండా ఉండాలనేసి కంపల్సరీగా మన చుట్టుపక్కల పరిసరాలంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలా. ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక వారం పాటు అంటే వర్షం పడేసి ఆగిపోయినాక ఒక వారం పాటు నీళ్ళు నిల్వ ఉన్నాయంటే ఆ నిల్వ ఉన్న నీళ్ళల్లో మనకి మలేరియా దోమలు కానివ్వండి, డెంగ్యూ దోమలు కానివ్వండి గుడ్లు బట్టి సో ఆ డెంగ్యూ మలేరియా కూడా వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మన పరిసరాలలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం. ఎస్పెషల్లీ చాలా ప్లేస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, టైర్లను వాళ్ళ ఇంటి పైకప్పు మీద ఏమైనా పాలిథిన్ షీట్లకి వాటి మీద కప్పడం, దాని మీద టైర్ బరువుగా పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఆ టైర్ లోపల నీళ్లు చేరినా కానీ అవి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటే కూడా అందులో దోమలు గుడ్లు పెట్టి దోమలు వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది. పూల కుండీలలో ఒక్కొక్కసారి నీళ్లు సరిగ్గా ఇంకకపోతే అక్కడ కూడా దోమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాడని ఎయిర్ కూలర్లు బయట పెట్టేస్తే అందులో కూడా నీళ్ళు నిల్వ ఉండి దోమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి అన్ని ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉండి దోమలు వచ్చే ఛాన్స్ ఉంటాయో అవన్నీ వారం వారం క్లీన్ చేసుకున్నట్టయితే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు రాకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రజలందరూ కూడా పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ అంటే వాళ్ళు బాత్రూమ్ వెళ్ళిన ప్రతిసారి కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవడం, మళ్ళీ పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు కూడా తల్లులందరూ కూడా వాళ్ళు కూడా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కొని తినిపించడము. సో తర్వాత మళ్ళీ ఎప్పుడు అన్నం తిన్నా ఎవరు తిన్నా కానీ కూడా చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టయితే టైఫాయిడ్ కూడా మనము ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా కూడా మనము అరికట్టడానికి కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ నీళ్లు నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కూడా మనకు ఈ వర్షాకాలంలో వచ్చేటివి ఏవి కూడా రాకుండా ఉంటాయి అనేసి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేసి కూడా వాళ్ళని కోరుకుంటూ, మరి అదేవిధంగా మొత్తం మన జిల్లాలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ పిహెచ్సిలు కానివ్వండి, సిహెచ్సిలు కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, అందరి సిబ్బంది కూడా రోస్టర్ ప్రకారంగా టైంకి అందరు కూడా హాజరవుతున్నారు, టైం వరకు ఉంటా ఉన్నారు. సో ఏ విధమైన ఎమర్జెన్సీస్ వచ్చినా ఏమొచ్చినా కానీ దయచేసి మనము మన దగ్గర ఉన్న లోకల్ అంటే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ని కాకుండా, సో అన్క్వాలిఫైడ్ మెంబర్స్ని కాకుండా మన పిహెచ్సిలలో మన సిహెచ్సిలలో మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే చూపెట్టుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. అన్ని పిహెచ్సిలు సిహెచ్సిలో కూడా మలేరియా కిట్లు, డెంగ్యూ కిట్లు, అన్ని రకమైన టాబ్లెట్లు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సౌకర్యం అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ZPHS ఎల్దుర్తికి రావడం జరిగింది. సో మరి ఇక్కడ ఆల్రెడీ 10th క్లాస్ స్టూడెంట్స్ మరి ఇతర స్టూడెంట్స్ అందరూ కూడా ఏ విధంగా చదువుతూ ఉన్నారు అనేసి కూడా వాళ్ళ లర్నింగ్ అబిలిటీస్ అంతా కూడా టెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ స్టూడెంట్స్ అంతా కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. సో ప్రభుత్వం చాలా మంచి మోడర్న్ ఫెసిలిటీస్తో కూడా మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ప్రొవైడ్ చేసి మోడర్న్ ఫెసిలిటీస్తో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్తో కూడా టీచింగ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డ్స్ కూడా వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్యానెల్స్లో కూడా వాళ్ళంతా కూడా మంచిగా చదువుతూ ఉన్నారు. ప్లస్ వాళ్ళ కెపాసిటీస్ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఇంకా కూడా మనకు లాస్ట్ టైం మన జిల్లా వ్యాప్తంగా కూడా 97% వరకు పాస్ పర్సెంటేజ్ వచ్చింది SSC. సో ఈసారి దాన్ని మించి ప్రతి ఒక్కరు కూడా పాస్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో కూడా మన మొత్తం ఎడ్యుకేషన్ స్టాఫ్ అందరు, ఎడ్యుకేషన్ టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. మరి దీనికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరి జిల్లాలో ఉన్న అందరు తల్లిదండ్రులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏంటి అనేసి అంటే ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ మీద మనం చాలా ఫోకస్ పెట్టినాం. ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ పెట్టింది. ప్రతి ఒక్కరు పాస్ కావాలా, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ కాకుండా వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా జాయిన్ కావాలనేసి ఆనరబుల్ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. మరి అవన్నీ పాసిబుల్ కావాలంటే కంపల్సరీగా వాళ్ళని స్కూళ్ళకి పంపించాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు కూడా మనం చూసినట్టయితే ఒక 10 పిల్లలు 10th క్లాస్లో రాలేదు, వాళ్ళు అబ్సెంట్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మరి టీచర్స్ అందరు కూడా పిలుస్తూ ఉన్నారు. సో
సో దయచేసి తల్లిదండ్రులకు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, సో మనము ప్రభుత్వం మంచి ఫెసిలిటీస్ తోని, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని, మిడ్ డే మీల్ కూడా చాలా మంచిగా టీచర్స్ కూడా మిడ్ డే మీల్ తీసుకుంటా ఉన్నారు. మేము కూడా ర్యాండమ్గా ఎక్కడ పోతే అక్కడ కూడా మిడ్ డే మీల్ మేము తింటా ఉన్నాం. సో మంచి పోషకాహారాలతో కూడిన మిడ్ డే మీల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు అందరి పిల్లల్ని, ఏ క్లాస్ పిల్లలైనా కానీ వాళ్ళందరినీ కూడా మీరు స్కూల్కి పంపించండి. ఎస్పెషల్లీ 10th క్లాస్ మరీ ఇంపార్టెంట్. సో 10th క్లాస్ ఒక్కరోజు కూడా మనం మిస్ అయినామంటే మళ్ళీ నెక్స్ట్ డే చాప్టర్ అర్థం కాదు. సో వేరే వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారు, మనం వెనకబడిపోతూ ఉంటాం. సో దయచేసి ఎవరు కూడా దీన్ని లీనియంట్గా తీసుకోవద్దు. తల్లిదండ్రులకు అందరికి విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా అందరినీ కూడా పిల్లలని ప్రతిరోజు ఏ పండుగలు పబ్బాలు ఏమన్నా ఉన్నా కానీ కూడా అది ప్రభుత్వం హాలిడే ఇస్తుంది. హాలిడే లేని రోజుల్లో మాత్రం దయచేసి వాళ్ళకి పండుగలు ఉన్నాయి అనేసో, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనేసో, లేకపోతే ఇంకేదో కారణాల వల్ల దయచేసి వాళ్ళని ఇంట్లో పెట్టకండి. మీరు కావాలంటే ఆ ఫంక్షన్స్ అన్నింటిలో కూడా మీరు పార్టిసిపేట్ కండి. మరి పిల్లలని మాత్రం కంపల్సరీగా స్కూల్కి పంపించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.